వినాయక చవితి వచ్చిందంటే చాలు ఊరువాడ ఒక్కటే సందడి. గణనాథుని కొలువు తీర్చడానికి ప్రజల మధ్యలో పోటాపోటీ. మనవాళ్లు వినాయకుణ్ణి వెండితెర నాయకుల రూపంలో తీర్చిదిద్దడంలో ఘనాపాటీలు కదా. పుష్ప, బింబిసార, కొమరం భీం, సీతారామరాజు ఇలా రకరకాల విఘ్నేశ్వరులు కొలువు తీరారు. ఒక్కో చోట మోడీ వంటి నాయకుల రూపంలో కూడా వినాయకుడు దర్శనమిస్తున్నాడు. అయితే విశాఖపట్నంలో వినూత్నంగా ప్రకృతిని కాపాడండి అంటూ గణేశుడు ప్రజలకు చెబుతున్నాడు. ఆ ప్రకృతి వినాయకుడు ఏం చెబుతున్నాడో, ఎలా ఉన్నాడో చూద్దాం రండి. విశాఖపట్నం తాటిచెట్లపాలెం ప్రాంతంలో యువసేన ఫౌండేషన్ 12 ఏళ్లుగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. అయితే ఈ ఉత్సవాల్లో ప్రతి ఏడూ ఒక వినూత్న ప్రయోగం చేస్తుంటారు. పండగంటే ప్రజలకు మంచిని చెప్పేదిలా ఉండాలనే తపన ఈ సంస్థ నిర్వాహకులది. అందుకు తగ్గట్టుగా ఏటీఎం వినాయకుడు, రైల్లో వినాయకుడు, మాస్క్ వినాయకుడు ఇలా ప్రత్యేకతలతో కూడిన గణేశుణ్ణి ఉత్సవాల్లో చూపించడం చేస్తుంటారు. ఈ పందిరి ప్రత్యేకత ఏంటంటే ఎప్పుడూ కూడా వినాయకుడి రూపం మారదు. వినాయకుని వాహనమైన మూషికం అదేనండి, ఎలుకలతో ప్రజలకు సందేశాన్నిచ్చేలా చేస్తారు. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిలో ప్రకృతి వినాయకుడు దర్శనమిస్తున్నాడు. ప్లాస్టిక్ వాడొద్దు అని అందరికీ చెబుతున్నాడు ఈ వినాయకుడు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తున్నాడు. ప్లాస్టిక్ వాడడం మానండి, మమ్మల్ని బ్రతికించండి అంటూ ఒక ఆవు మనకు విన్నపం చేస్తోంది. మీరు మానేయడం కాదు, అందరినీ మానేయమని చెప్పండి అని, ప్లాస్టిక్ వదిలేయండి అనే విషయాన్ని ప్రచారం చేయమంటోంది ఒక మూషిక రాజం. ఇక ఇంత చేసి సినిమా టచ్ లేకపోతే ప్రజలకు దగ్గర కాలేమని అనుకున్నారేమో. పర్యావరణ పరిరక్షణ విషయంలో తగ్గేదేలే అంటోంది ఒక ఎలుక. ప్రకృతి వినాయకుడు చేస్తోన్న ప్రచారం జిల్లా కలెక్టర్, గ్రేటర్ విశాఖ కమిషనర్ వంటి వారందరినీ ఆకర్షించింది. అందుకే జీవీఎంసీ అఫీషియల్ వెబ్సైట్లో ఈ ప్రకృతి వినాయకునికి అగ్రతాంబూలం ఇస్తూ ప్రచురించింది.